పంచాయతీ మున్సిపల్ పోరు ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈవేళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, ఇంటర్ 10th పరీక్షలకు తగ్గట్టుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. పంచాయతీ మున్సిపల్ పోరు ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈవేళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పోరైతే ముగిసింది, జెడ్పీటీసీ ఎంపీటీసీల మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు దీని మీద కూడా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. వివరాలేంటి? శ్రీనివాస్, తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని సమాచారం అందుతోంది. వివరాలేంటి? తెలంగాణలో మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు, నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడం కావచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక స్థానిక సంస్థల్లో మూడో దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఓవరాల్ గా మరి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, కొంత పాజిటివిటీ ఉంది కనుక ఈ టైంలో ఇక ఖచ్చితంగా మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మిగిలిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే క్రమంలో మరొక ఎన్నిక కూడా జరగనుండే పరిస్థితి కి సంబంధించిన అంశంలో ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుగా అధికారులతో భేటీ అవుతున్నారు. సచివాలయానికి మరి కాసేపట్లో రానున్నారు. సో అధికారులతో భేటీ అనంతరం ఢిల్లీ కూడా వెళ్తారని ప్రచారం. సో సాయంత్రం ఖచ్చితంగా మరొకసారి ఢిల్లీ పెద్దలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి చివరిది అదే మూడో దశ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో కూడా అధిష్టానానికి చెప్పడం కావచ్చు. అదే క్రమంలో సో ఓవరాల్ గా పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలు కావచ్చు, అదే క్రమంలో మున్సిపాలిటీలో సాధించిన విజయాల విషయంలో కావచ్చు అధిష్టానానికి చెప్తూ మరొకసారి కూడా మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. అది కూడా 15-20 రోజుల్లో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. సో ఇప్పటికే మరి సుమారు 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లలో మరి అధికంగా 6 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆ కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. అలాగే 116 మున్సిపాలిటీలో కూడా 81 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మరొక 14 మున్సిపాలిటీలో కూడా హంగు ఏర్పడిన నేపథ్యంలో సో దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శిస్తుంది కాంగ్రెస్. ఇదే క్రమంలో ఇందుకు సంబంధించిన క్యాంపులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. చాలా చోట్ల హంగు ఏర్పడిన స్థానాల్లో కూడా అధికంగా కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు పొందే అవకాశం ఉంది కనుక సో మొత్తానికి తెలంగాణలో మరొకసారి మిగిలిన ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. అదే క్రమంలో ఈ రోజు రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశం అనంతరం కూడా మరి మంత్రులతో కూడా సమావేశం జరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది కనుక
మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ అయితే చాలా దూకుడుగా వెళ్తుంది. సో 2 సంవత్సరాలుగా కూడా ఎన్నికలు నిర్వహించట్లేదు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు కూడా పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహ రచనతో ముందుకెళ్తున్నారు. తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సో ఈ మధ్య కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను కూడా గెలిపించారు. అదే క్రమంలో మంత్రులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించడమే కాకుండా వాళ్ళందరూ కూడా టార్గెట్లు ఫిక్స్ చేసి సో క్షేత్రస్థాయిలోనే ఉంటూ ఎన్నికల బాధ్యత, గెలుపు బాధ్యతను కూడా పూర్తిగా నెత్తిన వేశారు. దాంతో మొత్తానికి ఒక సమిష్టి కృషితో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మరి లీడింగ్ సాధించిందని చెప్పుకోవచ్చు. సో ఈ విజయాన్ని పూర్తి స్థాయిలో ఒకసారి పల్లె ఓటర్ల తీర్పు, అదే క్రమంలో పట్టణ ఓటర్ల తీర్పు కూడా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉంది కనుక మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు. సో అదే క్రమంలో మొదటి ప్రక్రియగా అధికారులతో సమావేశం అదే క్రమంలో మంత్రులతో మరొకసారి సమావేశం, కేబినెట్ భేటీ, తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మొత్తానికి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు మరి లైన్ క్లియర్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.